ప్రపంచంలోనే అతిపెద్ద జన సమూహాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందినటువంటి జాతర మేడారంలోని సమ్మక్క సారక్క జాతర. హలో, నేను మీ మానస ప్రియదర్శిని. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో మీకు చూడగానే అర్థమైపోయింది అనుకుంటాను కదా. మరి ఇంకేంటి ఆలస్యము, మనం అందరం కలిసి నాతో పాటు మీరు కూడా ఈ యొక్క జాతర విశేషాలు ఏంటో, అక్కడ జాతరలో జరుగుతున్నటువంటి సన్నివేశాలు ప్రతిదీ కూడా మిస్ కానియకుండా చూపిస్తాను. కానీ అంతకంటే ముందుగా మీరు చేయాల్సింది ఏమిటి? వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మరి మనము వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆ అమ్మవార్ల దర్శనం కూడా చేసేసుకుందామా? మరి పదండి. కోట్లాది మంది భక్తులు దేశం నలుమూలల నుండి మేడారంకి వచ్చి సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనానికి బారులు తీరారు. భక్తజన సమూహం ఎదురు చూస్తున్న గడియ రాని వచ్చింది. గురువారం అనగా ఫిబ్రవరి 22, 2024 సంవత్సరం రోజు గురించి మాట్లాడుతున్నాను. ఈ రోజు గురువారం చిలకలగుట్ట నుండి సాయంత్రం సమ్మక్క తల్లి గద్దెనెక్కనుంది. చల్లని తల్లి సమ్మక్క రాకకు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి జిల్లా యంత్రాంగం గురువారం సాయంత్రం సమ్మక్క తల్లి గద్దెకు రానున్న సందర్భంగా పూజారులు గద్దెలకు చేరుకుని ఈరోజు ప్రత్యేక పూజలు చేశారు. వనం నుండి వనదేవత రానుండడంతో వనం నుండి తెచ్చిన వెదురును గద్దెల వద్ద నాటి తల్లికి ఆహ్వానం పలికారు. వారి వారి సాంప్రదాయాల ప్రకారము దాదాపు గంటసేపు సమ్మక్క గద్దె వద్ద పూజారులు విశేష పూజలు చేశారు. సమ్మక్క రాక సందర్భంగా దేవాదాయ, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు గద్దెల ప్రాంగణం వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం వద్ద జాతర ప్రారంభమవుతుంది. దేవతలకు సంబంధించిన ఆచారాలు పూర్తిగా కోయ ఆచారాలు మరియు సాంప్రదాయాలకు అనుగుణంగా కోయ తెగ పూజారులచే నిర్వహించబడతాయి. సమ్మక్క యొక్క అద్భుత శక్తుల గురించి అనేక పురాణాలున్నాయి. 13వ శతాబ్దపు గిరిజన పురాణం ప్రకారం వేటలో ఉన్న కొంతమంది గిరిజన నాయకులు పులుల మధ్య తేలికగా ఆడుకుంటున్నటువంటి ఒక నవజాత బాలికను కనుగొన్నారు. వారు ఆమెను గిరిజన అధిపతి వద్దకు తీసుకెళ్లారు. అతను ఆమెను నాయకుడిగా దత్తత తీసుకుని పెంచాడు. సమ్మక్క అని నామకరణం కూడా చేశారు. పెరిగి పెద్దయిన తర్వాత కోయల గిరిజన నాయకుడైనటువంటి పగిడిద్దరాజుతో సమ్మక్కకు వివాహం జరిగింది. క్రీస్తు శకం 1000 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 1323 మధ్యన మేడారంను కాకతీయులు పరిపాలించేవాళ్ళు. సమ్మక్కకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. సారలమ్మ, నాగులమ్మ, జంపన్న పుట్టారు. అప్పటి కాకతీయుల రాజు ప్రతాపరుద్రుడు కోయ తెగపై పన్నులు విధించాడు. వారు చెల్లించలేదు. ఫలితంగా ప్రతాపరుద్రుడు రాజు అయినటువంటి కోయ తెగపై యుద్ధం ప్రకటించాడు. దుఃఖంలో ఉన్న సమ్మక్క తన కుమార్తె సారలమ్మ, ఆమె కుమారుడు జంపన్న మరియు ఆమె అల్లుడు గోవిందరాజులతో జరిగినటువంటి పోరులో పగిడిద్దరాజు మరణించాడు. సారలమ్మ యుద్ధంలో మరణించినప్పుడు సమ్మక్క దాదాపు గెలిచింది. జంపన్న తీవ్రంగా గాయపడి రక్తస్రావంతో సంపంగివాగులో పడిపోయాడు. పురాణాల ప్రకారం రక్తం నుండి ప్రవాహం ఎర్రగా మారిందని, జంపన్న త్యాగానికి గౌరవ సూచకంగా ఈ ప్రవాహానికి జంపన్నవాగు అని పేరు పెట్టారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న సమ్మక్క చిలకలగుట్ట అనే కొండపైకి వెళ్లి కుంకుమ పొడితో నిండిన కూజాగా మారిపోయింది. యుద్ధం తర్వాత సమ్మక్క మరియు సారలమ్మలను ప్రతిష్ఠించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆమె గౌరవార్థం ఉత్సవం నిర్వహించబడుతుంది.
నేటికి కోయతెగ మరియు భక్తులు సమ్మక్క మరియు సారలమ్మలను రక్షించడానికి పంపిన ఆది పరాశక్తి యొక్క స్వరూపులుగా నమ్ముతారు. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకలగుట్టలో భరిణె రూపంలో ఉన్నటువంటి సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకాలతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరిని కూడా తిరిగి యుద్ధస్థానానికి తరలిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం నైవేద్యంగా సమర్పించుకుంటారు. బంగారం అనగా బెల్లం. గిరిజన వాళ్లే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. సుమారు 1 కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర. ఈ జాతర ఆసియాలోనే అతి పెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచింది. మరి అటువంటి పెద్ద జాతరకి మీరందరూ మరి వెళ్ళారా లేదా? వెళ్ళకపోతే అంటే వెళ్ళలేని పరిస్థితి ఉన్నట్లయితే ఈ వీడియోలోనే ఆ అమ్మవార్ల దర్శనం చేసుకొని తరించండి. అంతేకాకుండా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు హనుమకొండ నుంచి కానీ వరంగల్ నుంచి కానీ మేడారానికి వెళ్ళే బస్సులు చాలా ఉంటాయి. అక్కడ మనము ఈ బస్సులు మనకు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి హనుమకొండ లేదా వరంగల్ నుంచి మనం మేడారం వెళ్ళొచ్చు. సరేనా? మరి ఈ వీడియో ఎలా ఉంది? సమ్మక్క సారక్క యొక్క విశిష్టత, అందులో ఉన్నటువంటి ఆ చరిత్ర అనేది మరి మీకు నచ్చిందా? ఎప్పుడైనా విన్నారా? మరి ఇవన్నిటికీ కూడా మీరు ఆన్సర్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిక ఉంటాను. జై సమ్మక్క సారక్క తల్లికి జై.